ఏజ్ గ్రూప్. ఓల్డ్ డేటా తీసుకుంటే 15 to 59 మాత్రమే ఉండేది, కానీ న్యూ డేటా ఇప్పుడు 15 to 64. తర్వాత థర్డ్ వన్ తీసుకున్నట్లయితే ఇక్కడ 65 to ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఉంది 72 ఇయర్స్ ఉంది, అంటే 65+ అన్నట్టు. ఇప్పుడు ఆయుర్దాయాన్ని ఆధారంగా చేసుకొని 2025 హెచ్డిఆర్ ప్రకారం మనం మాట్లాడతాం. 2025 హెచ్డిఆర్ ను బేస్ చేసుకుంటే ఆయుర్దాయం 72 సంవత్సరాలు కాబట్టి ఆ 72 సంవత్సరాల్లో 2025 ప్రకారం భారతదేశ జనాభా 146 కోట్లు కాబట్టి ఈ జనాభా 3 రకాలుగా విభజిస్తే ఫస్ట్ ఏమో 0 to 14 ఏజ్ గ్రూప్, 0 to 14 ఏజ్ గ్రూప్, 0 to 14 ఏజ్ గ్రూప్. మరి 0 to 14 ఏజ్ గ్రూప్ లో ఉన్నటువంటి జనాభా పని చేస్తుందా అంటే పని చేయదు. ఎందుకంటే వీళ్ళు చైల్డ్స్, చిన్న పిల్లలు కాబట్టి వీళ్ళను పనులలో వాడుకోవడానికి అవకాశం ఉందా అంటే వాడుకోవడానికి అవకాశం లేదు. అదే విధంగా థర్డ్ వన్ తీసుకోండి. థర్డ్ వన్ 65 సంవత్సరాలు దాటినటువంటి ఎవరినైనా మనం ఏజ్డ్ పీపుల్స్ గా చెప్తాం. ఏజ్డ్ పీపుల్ గా చెప్పడం జరుగుతుంది. ఏజ్డ్ పీపుల్స్ గా చెప్పడం అంటే వృద్ధులుగా చెప్పడం జరుగుతుంది. వీళ్ళు పనులలో పాల్గొనడానికి అవకాశం ఉందంటే వీళ్ళు కూడా పనులలో పాల్గొనడానికి అవకాశం లేదు. మరి దేశ జనాభాలో ఎవరిని మనము పని చేయడానికి అవకాశం ఉన్న ఏజ్ గ్రూప్ గా చెప్తారంటే దేశ జనాభాలో 15 to 64 ఏజ్ గ్రూప్ లో ఉన్నటువంటి వారిని మాత్రమే పని చేయడానికి కావాల్సిన అర్హత వయసుగా చెప్పడం జరుగుతుంది. దేశ జనాభాలో 15 to 64 ఏజ్ గ్రూప్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళను మాత్రమే పని చేయడానికి కావాల్సిన అర్హత వయసుగా చెప్తారు. మరి వాళ్ళని ఏ పేరుతో పిలుస్తారు అంటే ఇక్కడ ఒక్కసారి చూద్దాం. దేశ జనాభాలో మరి ఇక్కడ 15 to 64 ఏజ్ గ్రూప్ వాళ్ళను 15 to 64 ఏజ్ గ్రూప్ వాళ్ళను ఏ పేరుతో పిలుస్తారు అంటే శ్రామిక వర్గం లేబర్ ఫోర్స్, శ్రామిక వర్గం అనడం జరుగుతుంది. మరి ఇక్కడ శ్రామిక వర్గం 15 to 64 ఏజ్ గ్రూప్ లో ఉన్నటువంటి వారందరినీ మనం శ్రామిక వర్గం అంటాం. వీళ్ళు పని చేయడానికి కావలసిన అర్హత వయసు మాత్రమే. మరి ఈ శ్రామిక వర్గంలోని జనాభాను మనం ఎన్ని రకాలుగా డివైడ్ చేసుకోవచ్చు అంటే ఇందులో పని చేసే జనాభా ఉంటుంది, పని చేయని జనాభా ఉంటుంది. అంటే ఈ జనాభాను మనం 2 రకాలుగా డివైడ్ చేసుకోవచ్చు. ఒకటేమో పని చేసే జనాభా, రెండవది వచ్చేసి పని చేయని జనాభా. మరి పని చేసే జనాభాను ఏమంటారు అంటే శ్రామికులు.